వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత అక్కల గారు. ఆమెతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే సంజయ్. మ్యామ్, ఎవ్రీ పర్సన్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సిందే. అది చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, అండ్ ఏ వయసులో ఉన్నా అవ్వచ్చు. అయితే కొంతమంది ప్రాబ్లం చూసి ఆగిపోతుంటారు. సంథింగ్ లేకపోతే ఎవరన్నా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ సాయంతో ముందుకెళ్తుంటారు. కొన్ని సందర్భాల్లో హెల్ప్ చేసే వాళ్ళు ఉండకపోవచ్చు. అలాంటి సమయంలో వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలాగా ముందుకెళ్ళాలంటారు? మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం సంజయ్, ప్రాబ్లం అని చూడొద్దు. ప్రాబ్లమ్ ని ఒక సిచ్యువేషన్ అని మనం కానీ చూసినట్లయితే ముందు అంత పెద్ద సైజ్ లో కనిపించేది ఇంత చిన్నది అయిపోద్ది. బికాస్ మన పర్స్పెక్టివ్ ఏంటి, ఓ మై గాడ్ ప్రాబ్లం వచ్చింది అని అనుకుంటామా? ఓకే, ఏదో సిచ్యువేషన్ వచ్చింది, అక్కడ మన పర్స్పెక్టివ్ లోనే వీ కెన్ రెడ్యూస్ ద సైజ్. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేసరికి ఇంకా కొంచెం స్పోర్టివ్ గా తీసుకోవాలి అని అంటే యూ కెన్ కాల్ ఇట్ ఛాలెంజ్. సిచ్యువేషన్ కూడా అనకండి, నాకు ఛాలెంజ్ వచ్చింది. అవర్ బ్రెయిన్ లైక్స్ టు ఛాలెంజ్. అది ఏదో ఛాలెంజ్ తీసుకోవాలి, నేను ఇది ఫినిష్ చేయాలి. అప్పుడు మన బాడీలో రివార్డ్ హార్మోన్స్, అచ్చా నేను సక్సెస్ అయ్యాను అన్న హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి అనమాట. సో మనకి బాడీలో ఇలాంటి ఛాలెంజ్ అనుకుని తీసుకున్న సిచ్యువేషన్ ని ఫస్ట్ సిచ్యువేషన్ అనుకోండి, నెక్స్ట్ లెవెల్లో ఛాలెంజ్ అని తీసుకోండి, రైట్? సో ఇది పక్కన పెడితే ప్రతి ఒక్కరి లైఫ్ లో డైలీ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ఇంకో కామెడీ ఏంటంటే మనం నిజంగానే దాన్ని ఫేస్ చేస్తాము, దాన్ని క్రాస్ త్రూ కూడా అయిపోతాము. ఒక 1 వీక్ తర్వాత దాన్ని తలుచుకుని నవ్వుకుంటాం కూడా. అరే 10 ఏళ్ల తర్వాత అయితే అసలు మనకు గుర్తు కూడా ఉండవు. ఎస్ నో, అది ప్రాబ్లం కూడా కాదు రవి అన్న ఫీలింగ్ లో ఉంటాం మనం. అంటే ఆ రోజుకే అది మనకు పెద్దగా అనిపిస్తుంది. విత్ దాట్ మెచ్యూరిటీ లెవెల్ మనం ఏ ఏజ్ లో ఉంటే ఆ ఏజ్ కి మనకు ఆ పర్టికులర్ ఏజ్ కి అది పెద్దగా కనబడుతుంది. 10 years క్రాస్ అయ్యాక మనం దానిలో ప్రోల్ అయిపోయి ఉండుంటాం అప్పటికే. ఎస్ ఆర్ నో? సో చేంజ్ ద పర్స్పెక్టివ్. ముందు దాన్ని చూసే విధానంని మనం మార్చుకోవాల్సి ఉంటుంది. మన మైండ్ సెట్ లో ప్రాబ్లం వచ్చింది నంబర్ 1. నంబర్ 2, పర్స్పెక్టివ్ చేంజ్ చేసుకున్న తర్వాత ఏ మనిషి దగ్గరికి నేను వెళ్ళి ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోగలను. మనం యాపిల్స్ అమ్మే వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు జామకాయ అంటే వాడేమిస్తాడు? వాడు హీఈస్ అన్ యాపిల్ వెండర్. నువ్వు అతని దగ్గరికి వెళ్ళి జామకాయ ఎక్స్పెక్ట్ చేస్తే ఎట్లా? వాడు ఓన్లీ నీకు యాపిలే అమ్ముతాడు. నీకు ఇంకా చెప్పాలంటే నీకే కళ్ళు కనిపిస్తలేవు, ఇది యాపిల్ అని చెప్పి మోసం చేసినా మనం ఆశ్చర్యపోగలం. సో మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నాం, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సెల్ఫ్ హెల్ప్ ఈజ్ ద బెస్ట్ హెల్ప్. నాకు ఒక స్టోరీ మా పిల్లలు చెప్తూ ఉంటాను కదా, చాలా గుర్తొచ్చిన స్టోరీ, నాకు ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది. ఏంటంటే ఒక ఊర్లో ఒక బిజినెస్ మ్యాన్, ఒకప్పుడు అంటే షిప్స్ లోనే కదా మొత్తం బిజినెస్ నడిచేది, ఇప్పుడు అంటే మనకి ఇంత ఎక్స్పోర్టేషన్ పెరిగింది. సో ఒక షిప్ లో నుంచి అతను కంటైనర్లు ఎక్కించుకుని తన సామానం అంతా కూడా వేరే కంట్రీకి వెళ్ళి ఇంకా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాడు పెద్దగా. సో అతను చాలా ఊహించుకుంటూ ఉంటాడు, దేవుడికి చెప్తాడు, స్టార్ట్ అవుతాడు. మా సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత అనుకోకుండా పెద్ద కెరటం వచ్చి దానికి తగులుకొని కొంచెం డ్యామేజ్ అవుతుంది. స్లోగా లీకేజ్ స్టార్ట్ అయింది, వాటర్ లోపలికి రావడం స్టార్ట్ అయిపోయింది. సో ఎప్పుడైతే పడవ సగం మునిగిపోతుంది అని కనిపెట్టుకున్నారో అక్కడ పనిచేసే వాళ్ళు మెల్లమెల్లగా సముద్రంలోంచి దూకడం మొదలెట్టారు. అక్కడే ఉండిపోతే నేను పక్కా చనిపోతానని తెలుసు. కనీసం నీళ్ళల్లో దూకి స్విమ్మింగ్ చేస్తే యూ నెవర్ నో, ఏదో ఒక హెల్ప్ దొరికి మనం బతకొచ్చు. అట్లీస్ట్ ట్రై చేయటం ఎప్పుడు ఆపకూడదు. సో మిగతా వాళ్ళందరూ దూకేస్తూ ఉంటారు స్టెప్ బై స్టెప్. పడవలు ఉన్న వాళ్ళు చిన్న చిన్న పడవలు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇతను మాత్రం ఓనరు ఇంత దాంతో అటాచ్మెంట్ ఉంది కదా, బిజినెస్ అతన్ని అప్ అండ్ డౌన్, ఇది అతను మొత్తం కోల్పోయాడంటే మళ్ళీ జీరో నుంచే స్టార్ట్ చేయాలి లైఫ్. సో అతను ఏం చేస్తాడు, స్లోగా దేవుడా నువ్వు నాకు హెల్ప్ చేయి, దేవుడా నువ్వు నాకు హెల్ప్ చేయి, నువ్వే నిన్ను నమ్ముకునే నేను వచ్చాను, దేవుడా నువ్వు నాకు హెల్ప్ చేయి అంటుంటాడు. ఈ లోపల మొత్తం ఆల్మోస్ట్ 3/4 షిప్ మునిగిపోతుంటుంది. అతను సంపాదించిందంతా పోయింది ఆల్మోస్ట్. ఇంకా 1/4 దానికోసం ఏలాడుతుంటాడు, ఇంకా దేవుడా హెల్ప్ చేయని. ఈ లోపల ఇంకో లాస్ట్ పర్సన్ ఉంటాడు అతనితో పాటు, దూకేద్దామని షిప్ లో నుంచి చెప్తాడు, ముందు నీ ప్రాణం కాపాడుకో, తర్వాత ఏమైనా ఉంటే మళ్ళీ చేసుకోవచ్చు. బట్ వాడు విన్నాడు అనమాట, వినకుండా అక్కడే ఉంటాడు. ఇంకా ఈ లాస్ట్ పర్సన్ కూడా దూకేస్తాడు, స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇతను చివరి నిమిషం దాకా కూడా పడవలో ఉన్న దాన్ని వదులుకోలేక అలానే దేవుడు వచ్చి ఏదో హెల్ప్ చేస్తాడు అని చెప్పేసి అక్కడే ఉండిపోతాడు. అండ్ హీ విల్ డై ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. చనిపోయిన తర్వాత పైకి వెళ్తాడు, దేవుడిని అడుగుతాడు, నేను నిన్ను అడిగే స్టార్ట్ చేసిన బిజినెస్, నేను నిన్ను అడిగే నేను అందులో మునిగిపోతే నేను పిలుస్తానే ఉన్నాను, రాలేదు అని. అప్పుడు దేవుడు ఏమంటాడంటే సెల్ఫ్ హెల్ప్ ఈజ్ ద బెస్ట్ హెల్ప్. నువ్వు ముందు ప్రాణం కాపాడుకో, నేను దాని తర్వాత చూస్తాను అని మెసేజ్ ఒకరి ద్వారా పంపించిన
వినలా. పడవ మునిగిపోతే మునిగిపోయింది, నువ్వు దూకేమని మెసేజ్ పంపించిన, బట్ నువ్వు క్యాచ్ చేయలేదు. యా, దేవుడు ఎప్పుడు కూడా డైరెక్ట్ గా వచ్చి మనతో డీల్ చేయడు. గాడ్ విల్ సెండ్ ఏంజల్స్. మనం ఏంజల్స్ ని మనం పసిగట్టగలగాలి తప్ప ఆ ప్రాబ్లం వచ్చింది, నాకు ఇంక అయిపోయింది, నాది ఇంకేం లేదు అని ఎవరిని హెల్ప్ అడగకపోవడము తప్పే. రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఫుల్ హెల్ప్ అడగడము తప్పే. ఇక్కడ కొంచెం ఇంటెలిజెన్స్ స్కిల్స్ యూస్ చేయాలి. ఇందాక చెప్పినట్టు ఆపిల్స్ అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు గోవా అడిగితే వాడు ఇవ్వడు జామకాయ. వాడు నేను మబ్బే పెట్టి నా దగ్గర దొరికిందని వాడు మార్కెటింగ్ మొదలు పెట్టుకుంటాడు. సో దిస్ ఇస్ బేసిక్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ అనమాట. మనం ఎవరి దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవాలి. యా, నేనేమంటా అంటే భయపడొద్దు. సిచ్యువేషన్ వచ్చింది, ఎన్నో సిచ్యువేషన్స్ క్రాస్ అయి ఉంటాం, ఇది కూడా క్రాస్ అవుతాం బాబా. దిస్ ఇస్ నో బిగ్ డీల్. యా, సెల్ఫ్ హెల్ప్ ఈస్ ద బెస్ట్ హెల్ప్. మనకి ఇంకెవ్వరు రారు, మనకు మనమే హెల్ప్ చేసుకోవాలి. సంజయ్, సొల్యూషన్ వెతకాలి కానీ సహాయం చేసే వ్యక్తి గురించి వెతకూడదు. అబ్సల్యూట్. ఏ విధంగా అంటే మీరు అన్నది కరెక్టే. పడవ మునిగిపోతుంటే తను రక్షించుకోవడం అనేసి ఎవరు రక్షిస్తాడు అని చెప్పేసి వెయిట్ చేసి చనిపోవడం కన్నా తన ప్రయత్నం తను చేయాలి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్. మానవ ప్రయత్నం అంటారు. అందుకే థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.